హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ సింపుల్గా ఎక్స్ట్రా క్రంచీగా ఉండేటువంటి అరటికాయ చివడ. అరటికాయ చివడ ముందు బంగాళదుంప చివడ ఓ పక్కకు పనికిరాదు అంతే. నిజమండి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, క్రిస్పీగా ఫ్రై అయ్యేటువంటి చివడ కోసం కొత్త ఆలు, స్టార్చ్ తక్కువగా ఉండేటువంటి ఆలు కావాలి. అవి అందరికీ దొరకవు. పైగా ఆలు వేగడానికి కూడా సమయం పడుతుంది. కానీ అరటికాయ అలా కాదు, మనందరికీ చాలా సులభంగా దొరుకుతుంది, త్వరగా వేగిపోతుంది, ఎక్స్ట్రా క్రంచీగా ఉంటుంది, పైగా 2-3 వారాలు నిలవ కూడా ఉంటుంది. పప్పన్నం, చారన్నం, నెయ్యన్నం లేదా పెరుగన్నంతో నంజుడుగా ఉంటుంది. అసలు తిరుగులేదంతే, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు వంట రాని వారు కాదు, ఎవరైనా కానీ జస్ట్ వీడియోని అలా చూస్తూ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. బెస్ట్ రెసిపీ వచ్చి తీరుతుందంటే లెట్ స్టార్ట్. ముందుగా చూడండి, 3 గట్టిగా పచ్చిగా ఉండేటువంటి అరటికాయల్ని తీసుకోవాలి. ముందుగా తొడిమల్ని తీసేయండి, ఆ తర్వాత పీల్ చేయండి. ఇలాగే 3 అరటికాయల తొడిమలు తీసి పీల్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3/4 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు నుంచి 1/3 కప్పు దాకా నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నూనెని బాగా మరిగించండి. నూనె బాగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న పిడికెడు జీడిపప్పు జల్లెల్లో వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోండి. చల్లారేపాటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత చిన్న పిడికెడు బాదాం పలుకులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పక్కన ఉంచుకోండి. ఇక్కడ మీరు బాదాంకి బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు, లేదా పుట్నాల పప్పు, చాయిస్ ఈజ్ అప్ టు యూ. ఆ తర్వాత 10 నుంచి 20 కిస్మిస్ వేసి పొంగించి తీసుకోండి. ఇది కూడా ఆప్షనల్. ఇప్పుడు ఖచ్చితంగా మరిగే వేడి నూనెని మంట పూర్తిగా తగ్గించండి. ఆ తర్వాత పెద్ద రంధ్రాల తురుమున్న వైపు మాత్రమే నూనెలోకి అరటికాయను పట్టుకొని తురిమేసేయండి. ఉంది కదా అని చెప్పి మొత్తంగా తురిమేసి ఓవర్లోడ్ చేయకండి. నేను నూనె మూకుడికి సగమే తీసుకున్నాను. ఈ నూనెకి సగం అరటికాయ తురిమి వేపుకుంటున్నాను. మీరు ఓవర్లోడ్ చేశారంటే అంత క్రిస్పీగా అవ్వదు. ఒక్కసారిగా నూనె వేడి దిగిపోతుంది. అరటికాయను పూర్తిగా తురిమిన తర్వాత మంట హై ఫ్లేమ్లోకి పెట్టండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వేడి నూనెలో అరటికాయను తురిమేటప్పుడు సెగ విపరీతంగా చేతికి తగులుతుంది. కాబట్టి చేతికి సెగ తగలకుండా నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తురుముకుంటే ఏ ఇబ్బంది లేకుండా తురిమేయగలుగుతారు. ఒక హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు వేగిన తర్వాత అరటికాయ సెపరేట్ అవడం మొదలవుతుంది. అప్పుడు ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా ఉప్పు, పసుపు, అందులో నుంచి ఓ టీ స్పూన్ నూనె మూకుడంతా పోసేయండి. కంగారు పడకండి. మరిగే నూనెలో ఓ చెంచాడు నూనె వేస్తే తాలింపులో కరివేపాకు చిట్లిందాని కంటే కూడా తక్కువగానే చిట్లుతుంది. ఇలా వేస్తేనే అరటికాయకి ఉప్పు పడుతుంది. పోసిన నీరు నూనెలో వేగిపోతే ఉప్పు చివడాకి పట్టుకున్నట్లే. మీరు వేపిన తర్వాత తీసి ఉప్పు కలిపితే ఇసుకగా ఉప్పు తగులుతుంది, ఉప్పు కరగదు. తర్వాత మీరు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే అరటికాయని వేపి తీసుకొని ఓ జల్లెల్లో వేసి చల్లారనివ్వండి. చల్లారేపాటికి అదే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిన సగం అరటికాయని తురుముకోవడానికి మంట తగ్గించండి. హై ఫ్లేమ్ మీద తురుము సెపరేట్ అయ్యేంత వరకు వేపండి. తర్వాత చెంచాడు ఉప్పు, పసుపు నీరు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీసి జల్లెల్లో వేసుకోండి. ఇలాగే 3 అరటికాయల్ని వేపుకోండి. చివడ పూర్తిగా వేపుకున్న తర్వాత 3-4 ఎండుమిర్చి వేపి తీసుకోండి. అలాగే 4 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపి తీసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో వేపుకున్నటువంటి చివడ, వేపుకుని పక్కనుంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, ఇంకా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి ఉంటే ఇలాంటి సాలడ్ టాసర్తో టాస్ చేస్తే ఎక్కడ చిదురవకుండా టాస్ అవుతాయి. లేదా మన పాత పద్ధతి ఎగరేస్తూ చిదిరిపోకుండా టాస్ చేసుకోండి. నచ్చితే పూర్తిగా చల్లారిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ పంచదార పొడి కూడా చల్లుకోవచ్చు. అప్పుడు ఖట్టామిఠాలా అనిపిస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మీరు ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనీసం 2 వారాల పైన నిలవ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, 100% సూపర్ క్రిస్పీగా వచ్చి తీరతాయంతే. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.